ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ క్రైస్తవులను రెచ్చగొట్టి రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని విమర్శించారు. రావణ్కు వైసీపీ న్యాయ సహాయం ప్రకటించడం, రావణ్, శ్రావణ్, ప్రకాష్ రాజ్ వ్యవహారాలను తాడేపల్లి ప్యాలెస్ నుంచే పర్యవేక్షిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తీవ్రమైనటువంటి కుట్రలు పొందుతుంది అనేది విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకనంటే రావణ్ వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరు అనేది ప్రస్తుతం అందరికీ అర్థమైంది. రావణ్తో పాటు శ్రావణం, ఈ రావణ్తో పాటు పనిచేసే శ్రావణే సరిపోకుండా వైసీపీ వాళ్ళు ప్రత్యక్షంగా మేము వాళ్ళు వెనకున్నామని తెలియజేయటం కూడా జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే రావణ్కి రావణ్ ఏ విషయంలో అయితే అరెస్ట్ చేశారో అతనికి న్యాయ సహాయం చేయడానికి మేము ముందుంటామని పత్రికా ముఖంగా వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది. అంటే ఇది రావణ్ వెనక ఉండి ఒక మతపరమైనటువంటి కుట్రలో పన్ని ఈ రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి గొడవలు సృష్టించాలనే దిశగా జరుగుతున్నటువంటి కుట్రని చెప్పక తప్పట్లేదు. అయితే హే రామ్ అంటూ రావణ్ కోసం తెగ బాధపడ్డాడు జగన్. ఇది తాడేపల్లి ప్యాలెస్ నుండి వస్తున్నటువంటి సమాచారం. ఆ విధంగా ఆయన బలంగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని వారు గ్రహించి